ఇటు అరవింద్ కేజ్రీవాల్, మరో పక్క రాహుల్ గాంధీ, మరో పక్క మోదీ. భారతీయ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఎటువంటి హోరాహోరీ పోటీ నెలకొందో చూసాం. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఎవరికి ఎగ్జిట్ దారి చూపిస్తున్నాయి, ఎవరికి వెల్కమ్ చెప్తున్న సందర్భం, ఎటువంటి సినారియో ఉంది, ఒక్కసారి ఇండివిజువల్ పోల్ ఫలితాలు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా ఏం జరుగుతోంది, ఎవరికి ఎంత ఓట్ షేర్ అంటోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దంగల్ కి సంబంధించి పీపుల్ పల్స్ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి 10 నుంచి 19 స్థానాలు దక్కుతాయంటూ చెబుతోంది. భారతీయ జనతా పార్టీకి 51 నుంచి 60 ఉన్న 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా రంగంలోకి దిగుతోంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ తో జత కట్టకుండా ఇండివిజువల్ గా రంగంలోకి దిగింది. ఆ దిగే ప్రక్రియ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ కి 2 అంటూ చెప్తున్న పక్షంలో 2 వరకు రావచ్చు అంటూ కూడా చెప్తున్న పక్షంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఇంకా డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ జేవీసీకి సంబంధించి జేవీసీ ఏమంటోంది? జేవీసీ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 20 నుంచి 31, భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 45, కాంగ్రెస్ కి 0 నుంచి 2 స్థానాలు దక్కే అవకాశం ఉందంటూ కూడా జేవీసీ చెప్తూ ఉంటే, ఇతరులకి 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అంటూ కూడా జేవీసీ చెప్తోంది. ఇక్కడ మనం మొట్టమొదటి నుంచి మాట్లాడుకుంటుంది అదే టఫ్ ఫైట్ అయితే ఉంది. ఢిల్లీలో చాలా టఫ్ ఫైట్, చాలా పోటీ మాత్రం హోరాహోరీగా ఉందనే చెప్పుకోవాలి. ఇది జేవీసీకి సంబంధించి. ఇది అలాగే కేకే సర్వే ఏం చెప్తుందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 39 స్థానాలు దక్కే అవకాశం ఉంది, భారతీయ జనతా పార్టీకి 22 స్థానాలు దక్కొచ్చు అంటూ చెబుతూనే కాంగ్రెస్ కి 0 నుంచి 9 స్థానాలు, ఇతరులకి 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అంటూ కేకే సర్వే చెప్తోంది. దాంతోపాటు మరొక సర్వే చాణక్య స్ట్రాటజీస్ ఏం చెబుతోందంటే చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 28, భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 44, కాంగ్రెస్ కి 2 నుంచి 3 స్థానాలు, ఇతరులకి 0 అంటే 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అంటూ కూడా చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎగ్జిట్ పోల్ కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఏ ధైర్యంతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీతో వెళ్ళలేదు, ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఓవరాల్ గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29, అలాగే భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44, కాంగ్రెస్ కి 0 నుంచి 2 స్థానాలు, కేకే సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 39, భారతీయ జనతా పార్టీకి 22, కాంగ్రెస్ కి 0 నుంచి 9 స్థానాలు దక్కచ్చంటూ చెబుతూనే, దాంతోపాటు చాణక్య స్ట్రాటజీ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 28, భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 44, కాంగ్రెస్ కి 2 నుంచి 3, అలాగే ఆపరేషన్ చాణక్య 22 నుంచి 25 ఆమ్ ఆద్మీ పార్టీకి, 33 నుంచి 37 భారతీయ జనతా పార్టీకి, 6 నుంచి 7 కాంగ్రెస్ కి, దాంతోపాటు పీపుల్ పల్స్ 10 నుంచి 19 ఆమ్ ఆద్మీ పార్టీకి, 51 నుంచి 60 భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ కి 1 స్థానం కూడా దక్కకపోవచ్చు అంటూ చెబుతోంది. ఇక అలాగే టైమ్స్ నౌ 22 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, 39 నుంచి 45 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 2 కాంగ్రెస్ కి చెబుతోంది. ఇక ఆ తర్వాత మ్యాట్రిక్స్ కి సంబంధించి చూస్తే 32 నుంచి 37 ఆమ్ ఆద్మీ పార్టీకి, 35 నుంచి 40 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 1 కాంగ్రెస్ కి. ఆ తర్వాత పీ మార్క్ 21 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, 39 నుంచి 49 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 2 కాంగ్రెస్ పార్టీకి. జేవీసీ 20 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 45, కాంగ్రెస్ కి సంబంధించి 0 నుంచి 2. ఎందుకు ఇంత డిఫరెన్స్ చూపిస్తోంది? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రధానంగా కనిపిస్తోంది యమునా నది నీరు. ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ కి సంబంధించి కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇండి బ్లాక్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇండి బ్లాక్ లో ఎవరెవరు ఉన్నారు? ఇటు ఎన్డీఏ ఏతర పక్షాలన్నీ కూడా ఎన్డీఏ ఏతర అంటే భారతీయ జనతా పార్టీ కూటమికి మినహా, అంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు తప్ప మిగతావన్నీ దాదాపుగా ఐఎన్డీఏ బ్లాక్ లో ఉన్నాయి, ఇండి బ్లాక్ లో ఉన్నాయి. ఆ బ్లాక్ లో ఎవరున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇదిగో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక్కసారి ఈ పిక్చర్ మనం క్లోజ్ చేసాం అనుకుందాం. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి వెళ్ళి ఉంటే కనుక సినారియో మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం అనేక క్వశ్చన్స్ ఇక్కడ రైస్ అవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎందుకు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది? కాంగ్రెస్తో వెళ్ళుంటే కనుక ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. మైనారిటీ ఓట్స్ అనేవి కాస్త టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. మైనారిటీ ఓట్స్ అనేవి ఒకవేళ ఓకే రైట్ అపర చాణక్య, ఎస్ అపర చాణక్య, ఐ థింక్ ఒకసారి రిక్వెస్ట్ మై టీమ్,
ఓకే ఓకే ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఒక్కొక్క పాయింట్ దీంట్లో క్లియర్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అక్కడ ప్రధానంగా యమునా నది నీరు కలుషితం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్. మీరు కనుక గమనిస్తే గత ఏడాది వాటర్ కోసం, నీళ్ల కోసం కొట్టుకున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. అక్కడ ట్యాంకర్లు వచ్చిన సిచ్యువేషన్ మీరు చూశారు, అటువంటి పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఏ అంశాలు ప్రభావితం చూపించాయి? దాంతోపాటు రీసెంట్గా ఇటు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ కూడా ప్రభావితం చూపించిందంటూ కూడా చర్చ జరుగుతుంది. దాని ప్రభావం ఉందనుకోవాలా? మనతో పాటు ఆపరేషన్ చాణక్య సర్వే నిర్వహించిన దత్తాత్రేయ రాజేంద్ర ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. రాజేంద్ర గారు, నా మాట వినిపిస్తోందా? మీ వాయిస్ ఇస్ క్లియర్. వెరీ. రాజేంద్ర గారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఎక్కడా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. కాస్త టఫ్ ఫైట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఎందుకనండి? నేను దత్తాత్రేయ రాజేందర్, ఆపరేషన్ చాణక్య నేషనల్ జనరల్ సెక్రటరీ. రైట్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అంటే ఒక 2015 నుంచి 2024 ఎండ్ వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క పాలన ఫలాలు ప్రజలు చాలా బాగా అనుభవించారు. ఇందులో మనం వేరే విధంగా చెప్పుకోవడానికి లేదు. కానీ అతని యొక్క అంటే మనం పాత చింతకాయ అనేది కొంత తన యొక్క టేస్ట్ వెళ్తున్న కొద్ది తగ్గుతుంది అనేది ఒకటి మనం చూడవచ్చు. సో ఆ విధంగా మోడీ గారు, ఢిల్లీ అనేది హర్యానాలో వన్ ఆఫ్ ద సింహ భాగం హర్యానాలో ఉంటుంది. మొన్న హర్యానాలో బీజేపీ గెలవడం అండ్ ఆ బీజేపీ యొక్క విన్నింగ్ హవా కూడా కొంచెం ఢిల్లీకి దాటడం. ఈసారి ఢిల్లీ ప్రజలు కూడా ఇన్ని సంవత్సరాలు అంటే గత ఏం లేకుండా 10 సంవత్సరాల కేజ్రీవాల్ గారి యొక్క రూలింగ్, ఆయన యొక్క మంచి చెడు అన్ని కూడా చూశారు. సో చూసిన తర్వాత మోడీ గారి యొక్క అది యొక్క హవా అండ్ హామీలు, అరవింద్ కేజ్రీవాల్ గారి ఒకవేళ హామీలు ఇచ్చారు కదండి, ఒకవేళ ఇచ్చినారు అనుకోండి, వారు హామీలు ఇచ్చి ఢిల్లీ ప్రజలందరికీ కూడా అతను ఇచ్చిన ఉచిత హామీలన్నీ కూడా అందరికీ చెందాలంటే మరి ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకురావాలి? మళ్ళీ ఢిల్లీ ప్రజల మీదకి ట్యాక్సెస్ వేయాలి. అదే ఒకవేళ నేషనల్ లీడర్ వన్ ఆఫ్ ద ప్రధానమంత్రి మీరు ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే, ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే సీఎం బీజేపీ క్యాండిడేట్ ఉంటారు కావచ్చు, కానీ ప్రజలందరికీ, ఢిల్లీ ప్రజలందరికీ అందాల్సిన సంక్షేమ ఫలాలు, ఫ్రూట్స్ ఏమున్నా టోటల్లీ వన్ ఆఫ్ ద సెకండ్ సీఎం నేనుంటాను, ఆత్మీయుడిగా నేనుంటాను, ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దగ్గరగా ఉండి నేను ఉండేది ఢిల్లీలో కాబట్టి అన్ని నేను చూసుకుంటానని కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పడం, మీట్ లో చెప్పడం మోడీ గారు జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని బీజేపీ పార్టీకి ప్లస్ పాయింట్ గా మనం అనుకోవచ్చును. రెండవది, సో ఈ విధంగా మన అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క మనం స్పెషల్ గా ఇప్పుడు ఓడిపోతున్నాడు అని అనుకోవడానికి మెయిన్ గా ఏంటంటే ఆయన ఇంత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన కొన్ని మంచి పాలన ఫలితాలు ఉన్నాయి అండ్ ఆయనకి వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మెయిన్ గా స్పెషల్లీ ఆయన కేజ్రీవాల్ గారి యొక్క ఫ్రాడ్స్ స్పెషల్ ఏంటంటే మెయిన్ గా మనం ఒక 4 చెప్పుకుంటే వన్ ఆఫ్ ద ఎన్జిఓ ఫ్రాడ్. సో ఈ ఎన్జిఓ ఫ్రాడ్ నుంచి అంటే మనం చూసాం, ఏది అన్నా హజారే గారు డైరెక్ట్లీ ఒక రూలింగ్ తర్వాత నా శిష్యుడని చెప్పుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ వన్ ఆఫ్ ద అవినీతి పరుడే, సో ఆయనని నమ్మడానికి లేదు అని చెప్పేసి కూడా ఆయన రామ్లీలాలో కూడా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా మనం మీడియా పోల్స్ లో కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మైనస్ అనుకోవచ్చు. అదొకటి. రెండోది ఎన్జిఓ ఫ్రాడ్స్. ఈ ఎన్జిఓలో అమెరికా నుంచి రావాల్సిన కొన్ని స్పెషల్ ఎన్జిఓస్ మీద ఇండైరెక్ట్ గా ఆయన యొక్క రాజకీయ జీవితం వర్తిల్లడానికి చాలా ఎన్జిఓస్ నుంచి సమ్ కోర్స్ ఆఫ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇది చాలా ఛానల్ అన్ని కూడా టెలికాస్ట్ చేశాయి నేషనల్ వైడ్. రెండోది, మన ఉగ్రవాది పన్నులు, ఇది తెలుసు కదా, మన కెనడాలో ఉండే పన్నులు. సో అతను కూడా రాజకీయ మన కేజ్రీవాల్ కి పార్టీ ఫండ్ గా నేను ఒక 2-3 crores ఏదో ఇచ్చినా అని చెప్పి కూడా పన్నులు అన్నాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద పెద్ద హల్చల్ అయింది మన భారతదేశం. అది విధంగా కావచ్చు. సో ఇట్లా ఈ విధంగా కొన్ని ఇండైరెక్ట్ షాడో రూట్స్ నుంచి కూడా అమౌంట్ పొందుతున్నాడని చెప్పేసి కూడా
ఆయన అతిపెద్ద అవినీతి ఆరోపణలు కూడా ఉండడం, అది కూడా కొంత మెల్లగా ప్రజలు వన్స్ పట్టించుకోరు, ట్వైస్ పట్టించుకోరు, ఒక ఏక్ బార్ దో బార్ 3 బార్ 4 బార్ సంబార్ చూస్తారు. తర్వాత వాళ్ళకు అరే వీడు నిజంగానే కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు టచ్ చేస్తారు ఇక్కడ రాజేంద్ర గారు. మీరు అన్నారు ఏంటంటే కనుక అవినీతి అంశానికి సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడు గతంలో కూడా ముఖ్యమంత్రులు వెళ్ళాలంటే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. జయలలిత విషయం కావచ్చు, లేకపోతే జగన్ విషయం కావచ్చు, వీళ్ళందరూ అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. అంటే జైలు వీళ్ళ అంశాన్ని కూడా ప్రజలు అంతగా పట్టించుకోకపోవచ్చు అనే ఒక చర్చ అయితే మాత్రం జరుగుతోంది. సో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అటువంటి అంశం ఉందా, లేకపోతే వాటన్నిటినీ ఒక విధంగా అరవింద్ కేజ్రీవాల్ అంశాన్ని వేరే విధంగా పరిగణించడం జరుగుతోందా? ఎటువంటి చర్చ జరుగుతోందండి ప్రజల్లో? ఒకటంటే ఒక దొంగ అనే వ్యక్తిని అంటే మనం అనుకోవద్దు కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వేరియేషన్ చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వన్ ఆఫ్ ద అవినీతి ఆరోపణ కేసు మీద జైలుకి వెళ్ళొచ్చి ఆయన సీఎం అయ్యారు. సో అది ప్రజలు వాళ్ళ ఇష్టం. కానీ కేజ్రీవాల్ గారు ఏంటి, ఆయన వచ్చిన అసలు స్టెప్ ఏంటి, నేను స్వచ్ఛమైన అవినీతి మరకలేని మనిషిని, ఎలాంటి నేను అసలు ధర్మం అంటూ ఉంటే అది నా రూపంలోనే ఉంది, నేను ఎలాంటి అన్నా హజారేకు ఒక అద్భుతమైన అంటే అన్నా హజారే ఎవరో కాదు నేనే ఎవరో కాదు అన్నా హజారేనే అనే విధానంతో ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే, ఇప్పుడు మనం ఒక బ్రాహ్మణ వ్యక్తి స్వచ్ఛమైన అంటే బ్రాహ్మణ పండిత్య వేదాలు చదువుకుంటూ ఉండే వ్యక్తి ఒక వేశ్య గృహంలో కనపడినారంటే ఆయనకు జీవితం అంటూ ఉంటుందా? ఉండదు. సో ఇట్లాంటి వ్యక్తి సేమ్ కేజ్రీవాల్ గారు కూడా సో ఇలాంటి విధానాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అండ్ మొన్న చూడండి తాగుడు అంటే లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికినాడండి. అంటే ఇది మనకు దొరికినాడని మనం చెప్పండి. ఇది ఒకటండి ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్ లో ఒక పర్సన్ ని ఒక అవినీతి ఆరోపణ మీద చట్టం అంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినారనుకోండి, అతను ఏం చేస్తాడండి, ఆయన మీద ఆరోపణ నిజం చేయాలి పోలీసు వాళ్ళు 24 గంటలు, లేదంటే 48 గంటలు చేయాలి, లేదంటే ఒకవేళ వీరు చేయలేకపోతే కోర్టుకు అప్పచెప్పి 11 రోజులు రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ మీద వస్తాడు, అది చేసుకోవాలి. కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు చేసుకోలేకపోయాడు. మళ్ళీ అత్యంత అవినీతిమయమైన అత్యంత ఒక డేంజరస్ ఒక అవినీతి మరకలు కానీ ఒక క్రిమినల్ రూట్స్ కలిగిన వాళ్ళు మాత్రమే తిహార్ జైలుకు వెళ్తుంటారు ఎక్కువగా. సో అలాంటి తిహార్ జైలుకు వెళ్ళడం కేజ్రీవాల్ గారు అక్కడ ఉండి ఢిల్లీ ఇంటెలెక్చువల్స్ కి కానీ అక్కడ ఎందుకంటే ఢిల్లీ అంటే వన్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్స్ పీపుల్స్ ఉండే రాష్ట్రం, అది ఎంతో మంది దేశం వ్యాప్తంగా ఉండే వలస ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక గొప్ప జీవితం కోసం ఢిల్లీకి వెళ్తుంటారు. అట్లాంటి ప్రజలు ఉన్న చోట ఇతని యొక్క షాడో పాలిటిక్స్ అనేవి ఈజీగా పసిగట్టారని కూడా. రాజేంద్ర గారు, ఒకవేళ ఈ అంశానికి సంబంధించి రాజకీయ వ్యూహాల్లో మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో, ఎందుకంటే ఎన్డీఏ ఇన్ఫాక్ట్ ఇండీ బ్లాక్ కి సంబంధించి ఇండీ బ్లాక్ లో భాగంగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా. కానీ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి రెండు విడిపోవడం ఎలా చూడాలి? ఎందుకంటే మైనారిటీస్ కి సంబంధించి ఒకవేళ కలిసి ఉంటే కనుక ఆ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చి ఉండేది అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఇక్కడ కాంగ్రెస్ బయటకు వచ్చడం లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ తెగదింపులు చేసుకోవడం ఢిల్లీ విషయంలో వచ్చినప్పుడు ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి బెడుసు కొడుతుంది అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలోనే ఇలా బయటకు వచ్చింది అనుకోవాలా? ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి కాస్త దెబ్బ కొడుతున్న అంశంగా పరిశీలించాలి. ఇది 100%. ఈ విధంగానే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అతి ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోలేకపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ తోటి ఫ్రెండ్షిప్ చేస్తే ఆయన ఎన్డీ కూటమిలో వన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ కావాలనేది కేజ్రీవాల్ గారి ఆశ. సో మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి వస్తే ఢిల్లీలో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, కేజ్రీవాల్ కి ఓటమి వస్తుందా అనే ఒక స్లోగన్ ఉండింది, అవునా? సో కాబట్టి కేజ్రీవాల్ ఢిల్లీలో అంటే వేరే చోట ఎక్కడైనా కూడా పొలిటికల్ హెల్ప్ కోసం, సీట్స్ కోసం, పొలిటికల్ గెయిన్ కోసం ఇతర పార్టీలతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఆశ ఉన్నారు. 50-50 వస్తే తీసుకుంటాం లేదంటే లేదు అన్నట్టుగా ఉండే కాంగ్రెస్ అండ్ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రెండ్షిప్. కానీ ఢిల్లీకి వచ్చేసరికి ఇక్కడ నేనే మొనార్కు, నేనే గొప్ప పరిపాలకుని, ఢిల్లీ ప్రజలకు నేనేంటో తెలుసు, ఎవరో ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదనే తత్వం 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా కేజ్రీవాల్ గారి యొక్క ఆలోచన కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కూడా ఢిల్లీలో కలవలేరు. ఈసారి మేము ఇస్తున్నాం కాబట్టి ఓడిపోతుందని పక్కా 100%
కేజ్రీవాల్ గారు ఓడిపోతున్నారు, బీజేపీ పక్కా అధికారంలోకి వస్తుందని చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ జరిగితే అప్పుడు ఏమన్నా కాంగ్రెస్ అండ్ కేజ్రీవాల్ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి మరి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎందుకు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఏ కారణాలు ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అనే అంశానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేసినందుకు ఒక్కసారి నేను ముందు కాస్త డేటా నుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఏ డేటా అనేది కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 2008 నుంచి మొదలు పెడితే 2008 నుంచి 2020 వరకు కూడా ఎటువంటి రిజల్ట్స్ ఉన్నాయని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2008లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోలేదు, కానీ 2013కు వచ్చే సందర్భానికి 28 స్థానాలను కైవసం చేసుకుంది. అదే 2015 నాటికి 67 స్థానాలను కైవసం చేసుకుంది. 2020లో 62 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే వరుసగా 2 పర్యాయాలు కూడా 15లో కావచ్చు 20లో కావచ్చు 2 పర్యాయాలు కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తుంది. అంటే 60కి పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదే భారతీయ జనతా పార్టీ 2008లో 23 స్థానాలను కైవసం చేసుకుంది. 2013కి వచ్చినప్పటికీ 32 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2015కి వచ్చే సందర్భానికి 32 నుంచి 3కి పడిపోయింది. అవును, 32 నుంచి ఏకంగా 3కి పడిపోయింది. ఆ తర్వాత 2020లో మరొక 5 స్థానాలను పెంచుకొని 8 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విషయం వచ్చినప్పటికీ కాంగ్రెస్ 2008లో 43 స్థానాలను కైవసం చేసుకుంటే 2013 నాటికి 8 స్థానాలకు మాత్రం పరిమితం అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. ఇతరులు కనుక చూసుకుంటే 2008లో 4 స్థానాలను కైవసం చేసుకుంటే 2013 వచ్చే సందర్భానికి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ ఇతరుల హవా కూడా ఎక్కడా లేదు. ఇటువంటి సినారియోలో ఇప్పుడు ఢిల్లీలో కీలకమైన పోరు జరిగింది. ఢిల్లీలో ఉత్కంఠకర పోరు జరుగుతోంది. మరి ముఖ్యంగా అఫ్కోర్స్ పోలింగ్ పూర్తయింది, ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్ వేశారంటూ కూడా ఓటింగ్ సరళ బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అటువంటి ఎక్సైట్మెంట్నే బిల్డప్ చేస్తున్నాయి. ఎందుకు అటువంటి ఎక్సైట్మెంట్ని బిల్డ్ చేస్తున్నాయంటే ఒకసారి మీరు చూడొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఆ చీపురు ఇన్ఫాక్ట్ వాళ్ళ చీపురు వాళ్ళని తుడిచిపెట్టేస్తుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒకసారి మీరు చూడండి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మాట అంటోంది గత 2 పర్యాలుగా మరి ముఖ్యంగా గత 10 ఏళ్లుగా చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కడ కరెక్ట్గా చెప్తున్నాయి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతున్న మాట. ఇదే అంశానికి సంబంధించి అయితే పంజాబ్ ఎలక్షన్స్ టైంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలకు కాస్త దగ్గరగా వచ్చాయంటూ కూడా చర్చ జరుగుతోంది. హర్యానా ఫలితాలకు సంబంధించి కూడా కాస్త సిచ్యువేషన్ మనం చూసిన పరిస్థితి. సో ఇక్కడ అనేక ప్రోస్ అండ్ కాన్స్, అనేక సాధ్యాసాధ్యాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూస్తే కనుక ఇక్కడ కేకే సర్వే ఒక్కటే ఇంట్రెస్టింగ్గా, ఎక్సెప్ట్ కేకే సర్వే. ఇదిగోండి, కేకే సర్వే మినహా మిగతా ఏది కూడా నా మాట మీరు నమ్మడానికి కాస్త ఇబ్బంది పడవచ్చు. ఒకసారి ఆ నెంబర్స్లో మీరే చూడండి. ఎక్సెప్ట్ కేకే సర్వే ఒకటే 39 చెబుతోంది, మిగతావన్నీ 30 లోపు పరిమితం అయిపోయాయి. ఆ తర్వాత మ్యాట్రిక్స్ 32 నుంచి 35. సరే, ఇక్కడ మీ ఎదురుగున్నారే నేను ఆన్ అండ్ యావరేజ్గా పోల్ ఆఫ్ పోల్ చేసే ప్రయత్నం చేద్దాం. పోల్ ఆఫ్ పోల్ అంటే కనుక ఎంత వస్తున్నాయి అనేది ఒకసారి మీరు కూడా నాతో పాటు చెప్పే ప్రయత్నం చేయండి, ఎవరు గెలవచ్చు అనేది. సో నేను పేపర్ తీసుకొని సిద్ధమవుతున్నా. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పోల్ ఆఫ్ పోల్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక పీపుల్ ఇన్సైట్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29, ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా 26, అంటే 4 డిఫరెన్స్ ఉంది కాబట్టి 27 వేసుకుందాం. సో అటువంటి సినారియో రైట్. ఒక్కసారి డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను పోల్ ఆఫ్ ద పోల్ గురించి మాట్లాడుకునే సందర్భాలు. కానీ మీరు చూస్తే కనుక ప్రెసెంట్ ఎగ్జిట్ పోల్ చెబుతుంది దాని ప్రకారం పీపుల్ ఇన్సైట్ 25 నుంచి 29 అంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44, కాంగ్రెస్కి 1 నుంచి 1 కూడా దక్కకపోవచ్చు. ఒకవేళ దక్కితే కనుక 1 నుంచి 2 స్థానాలు కూడా దక్కే అవకాశం ఉందంటే కూడా ఎగ్జిట్ పోల్ సంబంధించి పీపుల్ ఇన్సైట్ చెబుతోంది. కేకే సర్వే 39 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. అలాగే భారతీయ జనతా పార్టీ 22 స్థానాలని, కాంగ్రెస్ 0 నుంచి 9 స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అంటోంది. చాణక్య స్ట్రాటజీ 25 నుంచి 28 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ 39 నుంచి 44, 2 నుంచి 3 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందంటే చెబుతోంది. ఆపరేషన్ చాణక్య 22 నుంచి 25 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి, 33 నుంచి 37 స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 6 నుంచి 7 స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్న పరిస్థితి. అలాగే పీపుల్ పల్స్
10 నుంచి 19 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి, 51 నుంచి 60 స్థానాలు. ఇక్కడ మాత్రం ఇంట్రెస్టింగ్ గా పీపుల్ పల్స్ మాత్రం క్లియర్ మ్యాండేట్ ఇచ్చేస్తోంది భారతీయ జనతా పార్టీకి. ఇంకా 60 స్థానాల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది పీపుల్ పల్స్. కాంగ్రెస్ 0 అంటే 0కి పరిమితమయ్యే అవకాశం ఉందంటూ చెబుతూనే దాని తర్వాత ఇక్కడి నుంచి పీపుల్ పల్స్ తర్వాత టైమ్స్ నౌకి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక 22 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, అలాగే భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 45, అలాగే కాంగ్రెస్ 0 నుంచి 2 వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. మ్యాట్రిక్స్ 32 నుంచి 37 ఆమ్ ఆద్మీ పార్టీకి, 35 నుంచి 40 భారతీయ జనతా పార్టీకి, అలాగే కాంగ్రెస్కి 0 నుంచి 1 రావచ్చు అంటూ చెప్తోంది. అలాగే మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి. ఆ తర్వాత పీమాక్ 21 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, 39 నుంచి 49 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 2 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందంటూ చెబుతూనే జేవీసీ 20 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, 39 నుంచి 45 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 2 కాంగ్రెస్కి అని చెప్తున్న పరిస్థితి. సో మీకేమనిపిస్తుంది యాజ్ ఎ వ్యూయర్గా ఢిల్లీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు చూసారు, ఢిల్లీ మే సవాల్ అంటూ ఇద్దరు కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఎన్డీఏ నుంచి భారతీయ జనతా పార్టీ, అలాగే దాంతోపాటు ఇక్కడ ఇండి బ్లాక్ నుంచి అరవింద్ కేజ్రీవాల్, అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ పోటీ పడ్డారు. ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపారు, ఎవరికి తమ పట్టం కట్టారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది 8వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మీకేమనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయ్యే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.